బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మీ సేవా కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ కు ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుంది. యాప్ లేకపోయినా మీ సేవా కేంద్రాల్లో యూరియా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పీపీబీ నెంబర్తో మీ సేవలో బుక్ చేసుకోవచ్చు. ఓటీపీ ధృవీకరణతో వెంటనే యూరియా బుకింగ్ అవుతుంది. బుకింగ్ ఐడి 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. సెలెక్ట్ చేసిన డీలర్ దగ్గరే యూరియా కొనుగోలు చేయొచ్చు. యూరియా బస్తాకు మీ సేవ రుసుము 10 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం. యూరియా పంపిణీలో ఎఫ్పిఓలకు ప్రాధాన్యత దక్కుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన అడుగు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం యూరియా విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. యూరియా బుకింగ్కి సంబంధించి ఫర్టిలైజింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ సేవలు యూరియా బుక్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో రైతులకి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇకపై మీ సేవా కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. యాప్ లేకపోయినా యూరియా బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. పీపీబీ నెంబర్తో మీ సేవా కేంద్రాల దగ్గర బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి సూచించింది. ఓటీపీ ధృవీకరణతో వెంటనే బుకింగ్ ఐడి వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ చెబుతూ ఉంది. ఈ బుకింగ్ ఐడి 48 గంటల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుందని చెప్పింది. ఎంపిక చేసిన డీలర్ దగ్గర యూరియా కొనుగోలు తప్పనిసరి అని చెప్పి ఇక్కడ స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మీ సేవా సెంటర్ దగ్గర మాత్రం 10 రూపాయల రుసుము చెల్లించాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. యాప్ లేకపోయినా మీ సేవ ద్వారా అధికారికంగా బుకింగ్ ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చింది. అందుకు యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికీ క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏఈఓ లేకపోతే ఎంఏఓ ఆర్ఎస్ మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని చెప్పి రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యూరియా కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం వేస్తున్న అడుగుల కింద మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉన్నాయా? దీని మీద ఏమైనా రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వర్షన్ ఏంటి? దీనిలో ఏమైనా ఇష్యూస్ ట్రిగర్ అయితే కనుక వీటిని ఎలా ఫేస్ చేద్దామని ప్రభుత్వం సిద్ధమవుతోంది? ఎగ్జాక్ట్లీ కొంత టైం తీసుకున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా బుకింగ్ కొత్త యాప్ తీసుకొచ్చారు. దాని ద్వారా మాత్రమే యూరియా బుకింగ్ చేసుకోవాలనేటువంటిది. ప్రతి రైతు ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్మార్ట్ ఫోన్ కి అందరూ అలవాటు అయ్యారు. కానీ జనరల్ గా యాప్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ లో అది బుకింగ్ చేసుకోవడం అనేటువంటిది కాస్త క్లిష్ట పరిస్థితి. వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బుకింగ్ చేసేటంటే ముందే స్లాట్స్ ఫుల్ కావడం, తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ కనిపించడంతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అంశం ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఎజెండాగా తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. యూరియా యాప్ తొలగించాలనేటువంటి రాష్ట్ర హైకోర్టుకు పిల్లి వేసినటువంటి పరిస్థితి. హైకోర్టు వరకు వెళ్ళారు పిల్లి రూపంలో. కాబట్టి వివాదాస్పదమైంది. యూరియా షార్టేజ్ ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు యూరియాను ఈజీగా రైతులకు అందుబాటులో ఉండేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మళ్ళీ క్యూ లైన్ సిస్టమ్ వచ్చింది. యూరియా కోసము, పంటల కోసం యూరియా వాడడానికి అనేటువంటి విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేసింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీ సేవకు వస్తుంది. కానీ సచిన్, ఇది కూడా కాస్త వివాదాస్పదమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బుకింగ్ కి సంబంధించి ఒక బస్తాకు సంబంధించి, యూరియా బస్తాకు సంబంధించి మీ సేవలో 10 రూపీస్ ఛార్జ్ చేయడం అనేటువంటిది కూడా వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది కొంత మేరకు ఖచ్చితంగా యూరియా దొరికేటువంటి అవకాశం కనిపించినా కూడా మళ్ళీ మీ సేవలో క్యూ లైన్ ఉండే అవకాశం ఉంది. సో విమర్శల పాలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు యూరియా షార్టేజ్ ఉందా, నిజంగా కేంద్రం నుంచి కరెక్ట్ సప్లై లేదా, దీన్ని కరెక్ట్ గా మొబిలైజ్ చేయలేకపోతా ఉన్నారా రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేటువంటి విమర్శలు ఉన్నాయి. చూడాలి దీనిపైన రైతాంగం ఎట్లా రియాక్ట్ అవుతుందో. మొన్నటి వరకు అయితే షార్టేజ్ రూపంలో యూరియాకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తపరిచారు, బాధంగా మాట్లాడారు. అదే అంశాన్ని విపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ దీన్ని పెద్ద విమర్శలు చేస్తారు. యూరియా యాప్ ను విత్డ్రా చేయాలి. యాక్టివ్ గా గతంలో ఎట్లయితే ఒక ఫోన్ కాల్ చేస్తే యూరియా సిస్టమ్ల దగ్గరికి, అంటే రైతు పొలం దగ్గరికి కానీ, వాళ్ళ ఊరికి కానీ, వాళ్ళ గోడాల దగ్గరికి కానీ యాక్టివ్ ఒక ఆటోలో యూరియా వచ్చేలాగా అందుబాటులో ఉండాలి. యూరియా విషయంలో రైతులు రెస్ట్రిక్ట్ చేయదు అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇది కూడా విమర్శల పాలయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి రైతాంగం దీనిపైన
ఎట్లా రిసీవ్ అంటే యూరియా చేసుకుంటారు? కొరత ఉందనో లేకపోతే యూరియా రైతుకి అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనో ప్రతిపక్షాలు నేరుగానే ఈ మాటల యుద్ధానికి తెరలేపాయి. సో ఇప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకునేందుకో లేకపోతే ఆ ఇష్యూని కాస్త మిటిగేట్ చేసుకునేందుకో ప్రభుత్వం ఈ వ్యూహంతో వెళ్ళింది అనుకోవాలి. అంటే ఎంత మనకు కావాలి, ఎంత స్టాక్ బాట్ ఉంది, ఈ అంచనా క్లియర్గా వచ్చేందుకే సిద్ధమవుతుందా, లేకపోతే ఎందుకు ఈ ఆప్షన్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది అనే దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉంది? ఎగ్జాక్ట్లీ, గతంలో యూరియా ప్రాబ్లం లేదు, ఇప్పుడే యూరియా ప్రాబ్లం ఉంది. షార్టేజ్ ఉంటే షార్టేజ్ అని చెప్పవచ్చు. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులేమో మంత్రులేమో యూరియా షార్టేజ్ లేదు, ఇదంతా కావాలని ప్రతిపక్షాలు కొంచెం బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని అనేటువంటి విమర్శలు చేస్తా ఉంది ప్రభుత్వం నుంచి కూడా. కానీ మరి ఇబ్బంది లేనప్పుడు రైతులకు యూరియా కష్టాలు ఎందుకు వస్తా ఉన్నాయి, యూరియా అందుబాటులోకి ఎందుకు లేదు అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దాని నుంచి డైవర్షన్ చేయడానికో లేదంటే యూరియా స్ట్రీమ్ లైన్ లో యూరియా ఎవరికి అందిస్తున్నాము అనేటువంటి అంశంలో భాగంగా ఏమైనా ఈ స్టెప్ తీసుకుందా? ఇది కూడా ఎందుకు 10 రూపాయల రుసుము ఎందుకు పెట్టారు ఈ సేవ అనేటువంటిది డైరెక్ట్ గా గతంలో టోల్ ఫ్రీ నెంబర్ లాగా పెట్టి యూరియా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు కదా అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి దీనిపైన రైతాంగం ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడాలి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ కీలకమైన డైరెక్షన్స్ని పాస్ చేస్తుంది కన్సర్న్ ఆఫీసర్స్కి. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీ సేవా కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ ఆప్షన్కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాప్ లేకపోయినా మీ సేవా కేంద్రాల్లో యూరియా బుకింగ్కి ప్రభుత్వం మార్గం ఈజీ చేసింది. పీపీపీ నెంబర్తో మీ సేవలో బుకింగ్ చేసుకోవచ్చు. ఓటీపీ ధృవీకరణతో వెంటనే యూరియా బుకింగ్ అవుతుంది. బుకింగ్ ఐడి 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. సెలెక్ట్ చేసిన డీలర్ దగ్గరే యూరియా కొనుగోలు చేయాలి. యూరియా బస్తాకు మీ సేవ రుసుము 10 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే యూరియా పంపిణీలో ఎఫ్పీఓలకు ప్రాధాన్యతనిచ్చింది. సో మొత్తంగా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మీ సేవలో యూరియా బుకింగ్ నిర్ణయం మంచిదేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, పోల్లో పార్టిసిపేట్ చేశారు. మీ సేవలో యూరియా బుకింగ్ నిర్ణయం మంచిదేనా అంటే 50% ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది. చూద్దాం ఇటు ప్రజల నుంచి మన ముఖ్యంగా రైతాంగం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.